పుష్ప 2 రిలీజ్ అయినప్పటి అందులో చూపించిన గంగమ్మ జాతర ఎంతగా హైలైట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే 16వ శతాబ్దం నుంచే ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ జాతర ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. ఇక ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో ప్రతి చోట పల్లె నుంచి పట్టణం వరకు ఈ జాతర గురించి ఆ గెటప్ గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమాలోని జాతర సన్నివేశాలకే జాతీయ అవార్డు పక్కా అంటున్నారు అభిమానులు. ఇక వరంగల్లో జరిగే సమ్మక్క సారక్క జాతరకు, ఆదిలాబాద్లో జరిగే నాగోబా జాతరలకు ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉన్నట్టే ఈ జాతరకు ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. ఇక ఈ జాతర ఎక్కడ జరుగుతుంది, దాని నేపథ్యం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ జాతర గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, కొన్ని విచిత్రమైన పాత్రలు కూడా దీంట్లో ఉంటాయి. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చివరి వరకు వీడియో తప్పక చూడండి. నా పేరు రాంభోగే, మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు. తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమలోని అతిపెద్ద జనజాతర. మామూలుగా గ్రామాల్లో పోచమ్మ, ఎల్లమ్మ, నూకాలమ్మ, ముత్యాలమ్మ లాంటి గ్రామ దేవతలు ఎలా ఉంటారో తాతయ్య గుంట గంగమ్మ తిరుపతి గ్రామ ప్రజలకు ఒక గ్రామ దేవత. ఆ గంగమ్మ తల్లి గురించి, ఈ జాతర గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. తిరుపతిని పాలెగాళ్ళు పాలించే రోజుల్లో ఓ పాలెగాడు తన రాజ్యంలోని యువతులను అత్యాచారం చేసేవాడట. ఆ ఊర్లో పుష్పవతి అయిన అమ్మాయిలు, అలాగే కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి ఆ పాలెగాడితో గడపాలని ఆ నీచుడైన పాలెగాడు ఆంక్షలు విధించేవాడని చెబుతారు. ఒకరోజు ఆ పాలెగాడు ఆ ఊరిలోని గంగమ్మను చూసి మోహిస్తాడు. గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి దుర్భాషలాడుతాడు. కోపోద్రేకంతో నిన్ను వారంలోపు సంహరిస్తానురా అంటూ ఆ గంగమ్మ తల్లి కోపంతో ఊగిపోయిందట. ఆ పాలెగాడు పక్కన ఉన్న మిగతా వాళ్ళు గంగమ్మ దైవాంశ సంభూతురాలు, ఆమెతో అనవసరంగా వైరం పెట్టుకోకండంటూ అక్కడి నుంచి అతన్ని తీసుకొని వెళ్తారు. ఇక పాలెగాడు కొంతమంది పూజారులను గంగమ్మ తనను హెచ్చరించిన విషయాన్ని చెప్పగానే వాళ్లకు తెలిసిన విద్యతో అసలు విషయం తెలుసుకొని గంగమ్మ నిన్ను చంపడం తథ్యమని, ఆమె కంట పడకుండా ఉండమని హెచ్చరిస్తారు. అప్పటి నుంచి భయంతో తాను ఎక్కడున్నానో ఎవరికీ తెలియకుండా దాక్కుంటాడు. ఆ పాలెగాడిని అంతం చేసేందుకే తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామం కైకాల కులంలో గంగమ్మ జన్మించిందని భక్తుల నమ్మకం. ఆమెను తనని వధించడానికి అవతరించిన శక్తి అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కున్నాడట. రకరకాల మారువేషాల్లో తల్లి 3 రోజుల పాటు గాలించిందట. మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసినా దొరకపోయేసరికి 4వ రోజు దొర వేషం వేసిందట. తన ప్రభువైన దొర వచ్చాడనుకున్న పాలెగాడు బయటకు రావడంతో గంగమ్మ అతడిని వధించింది. దానికి గుర్తుగా తిరుపతితో పాటు చుట్టుపక్కల గ్రామాలు ప్రతి సంవత్సరం గంగమ్మ జాతర నిర్వహిస్తున్నారని చరిత్ర చెబుతుంది. తమిళ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏటా చిత్రి నెల చివరి మంగళవారం చాటింపు జరుగుతుంది. దీనిలో భాగంగా ఉదయం ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి విశ్వరూప స్తూపానికి అభిషేకం చేసి ఒడిబాలు కడతారు. సాయంత్రం గంగమ్మ జన్మస్థలం అవిలాల నుంచి కైకాల కుల పెద్దలు పసుపు కుంకుమ నూతన వస్త్రాలతో సారెను తీసుకొస్తారు. ఈ పసుపు కుంకుమ అర్ధరాత్రి 12 గంటలకు తిరుపతి పొలిమేరల్లో చల్లుతూ జాతర పూర్తయ్యే వరకు ఊరి ప్రజలెవరూ పొలిమేర దాటకూడదని చాటింపు వేస్తారట. భక్తులు కూడా రకరకాల వేషాలు వేయడం ఈ జాతర ప్రత్యేకత. మొదటి రోజు బైరాగి వేషం కామాన్ని జయించడానికి గుర్తుగా, రెండవ రోజు బండ వేషం మనిషి కష్ట నష్టాలకు బెదరకుండా ఉండాలని గుర్తుగా, మూడవ రోజు చిన్నపిల్లల వేషం, 4వ రోజు దొరవేషంలో నృత్యాలు చేసి ఊరంతా తిరిగి మొక్కులు చెల్లించుకుంటారు అక్కడి ప్రజలు. అదే రోజు పాలగాడి అంతం జరుగుతుంది. 5వ రోజున గంగమ్మ మాతంగి రూపం ధరించి పాలెగాడి ఇంటికెళ్ళి దుఃఖంలో ఉన్న పాలెగాడి భార్యను ఓదార్చుతుంది. దీనికి గుర్తుగానే 5వ రోజు మాతంగి వేషాలు వేస్తారు. పురుషులు మీషాలతో ఆడంగి వేషం వేస్తారు. పట్టుచీర జాకెట్టు ధరిస్తారు. మెడలో పూలదండ నిమ్మకాయల దండలు వేసుకుంటారు. అల్లు అర్జున్ పుష్ప 2లో ఇదే గెటప్లో కనిపిస్తాడు. 6వ రోజు సున్నపు కుండల వేషం ధరిస్తారు. 7వ రోజు జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాల్లో ఉండే సప్పరాలను తయారు చేసి వాటిని శరీరంపై కప్పుకుంటారు. అలా చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇక అదే రోజున కైకాల కులస్తులు పేరింటాల వేషంలో ఆలయానికి చేరుకొని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపిన అమ్మవారిని భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు. అర్ధరాత్రి తర్వాత ఆలయం ముందు గంగమ్మ విశ్వరూపాన్ని ప్రతిష్ఠిస్తారు. ఒక వ్యక్తి పేరంటం వేషం వేసి విశ్వరూపం చెంపనరుగుతాడు. ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంలా పంచుతారు. ఇక ఉత్సవాల్లో భాగంగా గంగమ్మకు తిరుమల వెంకటేశ్వర స్వామి పుట్టింటి సారే పంపే ఆచారం కూడా 400 ఏళ్లుగా ఆచారంలో ఉంది. స్త్రీలు ఆలయంలో పొంగలు తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. అదే రోజు భారీగా జంతు బలి జరుగుతుంది. ఈ జాతరకు తిరుపతి ప్రాంత ప్రజలే కాకుండా
చెన్నై, కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇదే గంగమ్మ జాతర చరిత్ర. ఈ జాతర గురించి మీకేమనిపించింది? మీ ఊర్లో కూడా ఇలాంటి జాతరలు జరుగుతాయా? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.